ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో దాని వెనక చీకటి దందాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొంతమంది అడ్డదారులు తొక్కుతూ అమాయక ప్రజలను బుట్టలేసుకుంటున్నారు. ముఖ్యంగా న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో జరుగుతున్న మోసాలు ఇప్పుడు తీవ్ర ఆందోళనే కలిగిస్తూ ఉన్నాయి. నిన్నటి వరకు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు చిన్న పట్టణాలకు, గ్రామాలకు కూడా పాకుతోంది. ఎందుకు నిదర్శనమే తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో వెలుగులోకి వచ్చిన ఉదంతం. అసలు ఏంటి స్కామ్? వీరు ఎలా వల విసురుతారు? సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలతో రిక్వెస్ట్లు పంపడం, ఆపై మాటలు కలిపి వీడియో కాల్స్ చేయమని ప్రోత్సహించడం వీరి స్టైల్. ఒక్కసారి మీరు గనక వీడియో కాల్ ఎత్తితే చాలు, మీ ముఖాన్ని అశ్లీల వీడియోలతో మార్ఫింగ్ చేసేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. లేదా మీరు కాల్ చూస్తున్నప్పుడు మీకు తెలియకుండా స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోను బయట పెడతామని బెదిరిస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తారు. తెనాలి ఘటనలో కూడా స్టిప్ టాక్ వంటి విదేశీ యాప్స్ ద్వారా దందా చేశారు. తెనాలిలో వెలుగు చూసిన ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు విదేశీ యాప్లను వాడుకుంటూ అశ్లీల దందాను నడిపించడం విస్తుగొలుపుతోంది. ఇక్కడ మహిళల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని వారికి కొంత డబ్బు ఆశ చూపి ఇలాంటి రొంపిలోకి లాగుతున్నారు. గతంలో విజయవాడ వంటి నగరాల్లో ఇలాంటి అక్రమాలు చేసిన ముఠాలే ఇప్పుడు పోలీసుల కళ్లు గప్పి చిన్న పట్టణాలను తమ అడ్డాలుగా మార్చుకుంటున్నాయి. వీరి భాగోతం బయటకు రావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కూడా అర్థమవుతోంది. డబ్బు కోసం ఇలాంటి అశ్లీల పనులకు అలవాటు పడే యువత, మహిళలు ఒక్కటి గుర్తుంచుకోవాలి, మీరు చేసే ఒక చిన్న పొరపాటు మీ కుటుంబ గౌరవాన్ని బజారున పడేస్తుంది. పోలీసులు ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతతో నిందితులను ఇట్టే పట్టేస్తున్నారు. తెనాలి కేసులో కూడా నెట్వర్క్ నడిపిస్తున్న ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇటువంటి కేసుల్లో చిక్కుకున్న బాధితులు తీవ్రమైన మానసిక ఒత్తిడికే లోనవుతున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించకండి. సోషల్ మీడియాలో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లను అస్సలు నమ్మకండి. మీ చుట్టుపక్కల ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. సైబర్ నేరగాళ్ల వలలో పడి జీవితాలను నాశనం చేసుకోకండి.